సిక్స్ ప్యాక్ దేహం, కండలు తిరిగిన శరీరం నేటి యువత కల ఇది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లే కొన్ని జిమ్ సెంటర్లు ఇప్పుడు ప్రాణాంతక దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. తక్కువ సమయంలోనే షార్ట్ కట్లో బాడీ పెంచాలనే యువత వీక్నెస్ను క్యాష్ చేసుకుంటోంది ఓ ముఠా. ఆపరేషన్ల సమయంలో ప్రాణాలు నిలపటానికి వాడే ఓ అత్యవసర మందును ఏకంగా స్టామినా బూస్టర్గా మార్చేసి గుట్టు చప్పుడు కాకుండా యువతకెక్కిస్తున్నారు. యూపీలోని మేరట్ నుంచి హైదరాబాద్ దాకా సైలెంట్గా సాగుతున్న ఆ డోస్ దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. యువతలో కండలు పెంచాలనే ఆరాటం, తక్కువ సమయంలోనే సిక్స్ ప్యాక్ సాధించాలనే పిచ్చి నగరంలో ఒక ప్రాణాంతక దందాకు ఊపిరిపోసింది. జిమ్లో గంటల తరబడి వర్కౌట్స్ చేయాలనే స్టామినా కోసం యువత ఒక డేంజరస్ షార్ట్ కట్ ఎంచుకుంటోంది. ఆపరేషన్ థియేటర్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వాడాల్సిన ఓ మందును స్పోర్ట్స్ డ్రగ్గా భ్రమపడుతూ నరాలకెక్కించుకుంటున్నారు. అది వాడితే నేరుగా గుండెపోటు వస్తుందని, ప్రాణాలు గాల్లో కలుస్తాయని తెలిసినా ఆ డోస్ కోసం జగబడుతున్నారు. యువత ఆశలను, బలహీనతను అడ్డం పెట్టుకుని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నెట్వర్క్ పై చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో జూలై 29న సైఫాబాద్ పోలీసులతో కలిసి సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. హెచ్పీ పెట్రోల్ పంపు సమీపంలో ఉన్న శ్రీ మారుతి లాజిస్టిక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సోదాలు చేయగా ఏకంగా 4 లక్షల రూపాయల విలువైన 100 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్స్ దొరికాయి. ఆపరేషన్ సమయంలో పేషెంట్ బ్లడ్ ప్రెషర్ పడిపోకుండా వాడే ఈ ఎమర్జెన్సీ మందును జిమ్ బాయ్స్ కు ఇలా అక్రమంగా విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అసలు ఈ ఇంజెక్షన్ల దందా వెనుక ఉన్న కింగ్ పిన్స్ ఎవరు అని పోలీసులు ఆరా తీస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పట్టుబడిన నిందితులను నటరాజ్ నగర్, టపాచబుత్రాకు చెందిన షేక్ ఫహీం, మహమ్మద్ నయీం, ఇబ్రహీం హుసేన్లుగా పోలీసులు గుర్తించారు. ఫహీం, నయీం వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్లు కాగా ఇబ్రహీం హుసేన్ ఒక విద్యార్థి. ఈ 3 కలిసి ఉత్తరప్రదేశ్లోని మీరట్ కు చెందిన శక్తి హుడా అనే స్మగ్లర్తో చేతులు కలిపి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్లను హైదరాబాద్ కు తెప్పించారు. ఈ ఇంజెక్షన్లను బాడీ బిల్డింగ్ పై మోజున్న యువతకు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ పోలీసులకు చిక్కారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 100 మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్లు, 3 మొబైల్ ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్వర్క్ ను బ్రేక్ చేయడంతో నగరంలో పెద్ద ముప్పే తప్పింది. మెఫెంటెర్మైన్ సల్ఫేట్ అనేది డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా వాడితే రక్తపోటు విపరీతంగా పెరిగిపోయి కార్డియాక్ అరెస్టుకు దారితీసి ప్రాణాలు పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్షణికానందం కోసం, కండల ప్రదర్శన కోసం ఇలాంటి ప్రాణాంతక ఉత్ప్రేరకాలు, డ్రగ్స్ వాడి నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇటువంటి సబ్స్టెన్సెస్ కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. అది కూడా సరైనటువంటి ఇండికేషన్స్ ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మెఫెంటెర్మైన్ లాంటి సబ్స్టెన్సెస్ని కొన్ని సందర్భాల్లో ఎనస్థెటిస్ మాత్రమే బ్లడ్ ప్రెషర్ని సడన్గా పైకి తీసుకురావడం కోసం అని చెప్పి, హార్ట్ రేట్ని పైకి తీసుకురావడం కోసం అని చెప్పి వాడేటువంటి ఉదాహరణలు మనం వింటుంటాం.
దీన్ని అలా వాడాల్సిందే తప్పితే ఎట్లా పడితే అట్లా స్టిమ్యులేషన్ కోసం అని చెప్పి, ఎగ్జైట్మెంట్ కోసం అని చెప్పి వాడకూడదు. అలా వాడినట్లయితే సడన్గా హార్ట్కి సంబంధించినటువంటి ఎరిథ్మియాస్ అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్స్ రావటం, అట్లనే బ్లడ్ ప్రెషర్ బాగా స్పైకప్ అయిపోవటం, హార్ట్ అటాక్స్ లాంటివి రావటం, గుండె పూర్తిగా ఆగిపోవటం లాంటివి కూడా మనం చూస్తుంటాం.